హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్వీట్ రెసిపీ. దాని పేరు బ్రెడ్ మలై రోల్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చెప్తాను. మెయిన్ ఇంగ్రీడియంట్ బ్రెడ్, మిల్క్ పౌడర్, కస్టర్డ్ పౌడర్, పాల మీగడ, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్, పాలు. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దీన్ని రోల్ చేసుకోవాలి. చపాతీ రోల్ చేసుకున్న దాంతో ఇలా బ్రెడ్ స్లైస్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ రోల్ చేసుకున్నాక ఏం చేయాలో చెప్తాను. బ్రెడ్ స్లైసెస్ ఇలా రోల్ చేసుకున్న తర్వాత పాల మీగడలో 1 స్పూన్ మిల్క్ పొడి మిక్స్ చేసుకోవాలి. ఇలా 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. మంచిగా 4 సైజ్ బ్రెడ్కి మంచిగా అప్లై చేసుకోవాలి. ఇలా బ్రెడ్కి మంచిగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో 1 కప్ పాలు పోసుకోవాలి. ఇవి మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. ఇందులో కొన్ని పాలు వేసుకొని లంప్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. మంచిగా లంప్స్ లేకుండా మిక్స్ చేసి పెట్టుకోవాలి. పాలు కొంచెం హీట్ అయ్యాక ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పాలు ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందాక ప్రిపేర్ పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఇది వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పాలు మంచిగా బాయిల్ అవ్వాలి. పాలు ఇలా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి 1 స్పూన్. ఇప్పుడు ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా బాయిల్ అవ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది రెడీ. ఈ స్వీట్ ఎలా అరేంజ్ చేసుకోవాలో చూపెడతాను. సర్వింగ్ ప్లేట్లో ఇందులో ప్లేట్ తీసుకొని ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ బ్యాటర్ అంతా ఈ బ్రెడ్ పైన వేసుకోవాలి. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ వేయట్లేదు. ఇందాక ప్రిపేర్ చేసుకున్న మిల్క్ బ్యాటర్ అంతా ఈ బ్రెడ్ మీద ఇలా వేసుకోవాలి. బ్రెడ్ మలై రోల్ రెడీ. గార్నిష్ కోసం లైట్గా ఇలా కాజు పెట్టుకోండి, బాగుంటుంది చూడడానికి. బ్రెడ్ మలై రోల్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇప్పుడు రాబోయే అన్ని ఫెస్టివల్సే కాబట్టి ఎప్పుడు రొటీన్గా చేసుకున్న స్వీట్స్ కన్నా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.